యువతను చెడు వ్యసనాల నుండి దూరంగా ఉంచి ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణమే లక్ష్యంగా భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియంలో డ్రగ్స్, గంజాయి, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై విస్తృత స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ప్రచురించిన అవగాహన కరపత్రాలను యువతకు, క్రీడాకారులకు, ప్రజలకు పంపిణీ చేస్తూ చెడు వ్యసనాల ప్రమాదాలపై చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ మాట్లాడుతూ, ఇటీవలి కాలంలో యువతలో డ్రగ్స్ మరియు గంజాయి వినియోగం ప్రమాదకరంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది వారి భవిష్యత్తును నాశనం చేసే స్థాయికి తీసుకెళ్తోందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, శివకుమార్, సహాయ కార్యదర్శి అరవింద్, నాయకులు ప్రకాష్, నితిన్, కిట్టు, నవీన్ తదితరులు పాల్గొన్నారు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం అంబేద్కర్ స్టేడియంలోని మొత్తం కూడా వాకర్స్కు, అట్లాగే ఇక్కడ క్రికెట్ ఆడుతున్నట్టు యువకులు, అట్లాగే ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి యువకులకు ఈరోజు డ్రగ్స్, గంజాయికి, బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉండాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రచురించిన సే నో టు డ్రగ్స్ అనే కరపత్రాన్ని మొత్తం కూడా పంపిణీ చేస్తూ ఈరోజు ప్రచారం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత రాష్ట్రంలో మొత్తం కూడా గంజాయి, డ్రగ్స్కు ఈరోజు అలవాటై మొత్తం కూడా జీవితాలను నాశనం చేసుకున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అట్లాంటి పరిస్థితులకు దూరంగా, చెడు వ్యసనాలకు దూరంగా, మత్తు పదార్థాలకు దూరంగా, బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉండాలని చెప్పేసి ఈరోజు యువతను, విద్యార్థులను, ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ను అందరినీ కూడా ఈరోజు కరపత్రాన్ని ఇచ్చుకుంటూ ఈరోజు గంజాయికి, డ్రగ్స్కు దూరంగా ఉండాలని చెప్పేసి ఈరోజు కోరడం జరిగింది. అట్లా అనుకున్నప్పుడు క్రీడల వైపు యువత ముఖ్యంగా క్రీడల వైపు మళ్ళాలే. క్రీడల వైపు మానసిక ఉల్లాసంతో పాటు ఈరోజు బాడీ ఫిట్నెస్తో పాటు అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఈరోజు చిన్న చితక ఒక 4-5 యువకులు కలిస్తే మొత్తం కూడా గంజాయికి అలవాటు పడుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అట్లా మొత్తం చేంజ్ సిస్టమ్ లాగా, ఓ బిజినెస్ చేంజ్ సిస్టమ్ లాగా మొత్తం కూడా గ్రామాల నుంచి వెళ్ళి పట్టణాల వరకు మొత్తం కూడా గంజాయి, డ్రగ్స్ వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి.